హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'పెన్నుం పొరట్టుం' ఇదొక కామెడీ డ్రామా మలయాళం మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ ఒక చిన్న విలేజ్‌లో జరుగుతుంది గైస్. ఇందులో చారులత అండ్ ఒక కుక్క స్టోరీ చూపిస్తారు. ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ ఊర్లో ఉండే పబ్లిక్ మొత్తం కూడా వాళ్ళిద్దరికీ అగైనిస్ట్‌గా ఉంటారు. అండ్ ఇంకో పక్క చారులతకి ఎవరితోనో అఫైర్ నడుస్తుందని ఊరి ప్రజలంతా అనుకుంటూ ఉంటారు. బట్ బేసిక్‌గా అది నిజం కాదు. సో వాళ్ళకి బలవంతంగా మ్యారేజ్ చేయాలనుకుంటారు. సో అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే పర్లేదు యావరేజ్ మూవీ అనిపించింది మామ. స్టోరీ అయితే కొత్తగా ఏమీ లేదు గైస్. బట్ ఎక్కువ బోర్ కొట్టనివ్వకుండా డీసెంట్‌గా ఎంగేజ్ చేశారనిపించింది. బేసిక్‌గా ఈ మూవీలో విలేజ్ పీపుల్ మెంటాలిటీని హైలైట్ చేసి చూపిస్తారు. ఏదైనా న్యూస్ వింటే అది నిజమా? అబద్ధమా? అని వెరిఫై చేయకుండానే నమ్మేస్తారు. నమ్మడం ఓకే. బట్ ఆ న్యూస్‌ని స్ప్రెడ్ కూడా చేస్తారు. సో అలా నమ్మడం వల్ల వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఈ మూవీలో చూపిస్తారు. అండ్ అండర్‌లైన్డ్‌గా ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది గైస్. అసలు ఆ డాగ్‌కి ఎలా ట్రైనింగ్ ఇచ్చారో కానీ భలే చేసింది మామ. ఆథెంటిక్‌గా అనిపించింది. అండ్ మూవీలో విలేజ్ సెటప్ కానీ, పీపుల్ గెటప్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ అన్నీ చాలా చూపిచ్చారు. జస్ట్ ఎందుకో కలర్ గ్రేడింగ్ కొంచెం తేడా కొట్టిందనిపించింది. ఎందుకంటే మూవీ అంతా చాలా బ్రైట్‌గా ఉన్న ఫీలింగ్ వచ్చింది గైస్. కలర్స్ అన్నీ ఎత్తి కొట్టినట్టు అనిపించింది. బ్రైట్‌నెస్ ఫుల్‌గా తగ్గించినా కూడా నాకైతే లైట్‌గా ఇరిటేషన్ వచ్చింది. జనరల్‌గా మనం అనుకుంటాం గదా! విలేజ్ వాళ్ళు కొంచెం మొరటోళ్ళలాగా ఉంటారని. అది వాళ్ళ ఇన్నోసెన్స్ అని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. అందరు యాక్టర్స్ చాలా చేశారు. మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ, షాట్ డివిజన్ కానీ, విలేజ్ సెటప్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు విలేజ్ బేస్డ్ కామెడీ డ్రామా మూవీ చూడాలనిపిస్తే టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్‌లీ ఎంటర్‌టైనింగ్ మూవీ. సో ఇది గైస్ 'పెన్నుం పొరట్టుం' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.